హాయ్ ఎవరీవన్. మనం 9th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అండ్ లెసన్ గురించి చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఓకే, క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద టెక్స్చువల్ యాక్టివిటీస్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, ఇఫ్ ద ఎర్త్ ఈజ్ ఇన్ మోషన్ వై డోంట్ వి డైరెక్ట్లీ పర్సీవ్ ద మోషన్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు ఎర్త్ అనేది మూమెంట్లో ఉందనుకోండి, మనం ఎందుకు ఎర్త్ కదులుతుందని భూమి కదులుతుందని మనం ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతున్నాం, ఎందుకు దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాం అంటే మనం ఎర్త్తో పాటు మనం ఏమన్నా రెస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం బస్సులో కూర్చుంటాం, ట్రైన్లో కూర్చొని ఉంటాము, సీట్లో కూర్చొని ఉంటాం. అయితే మనం ట్రైన్ కదులుతుంది, బస్సు కదులుతుంది, కారు కదులుతుంది, కానీ మనం దాంట్లో కూర్చున్న మనం ఆ వెహికల్తో పాటు మూవ్ అవుతాం, కానీ వెహికల్ లోపల కూర్చుని మనం మూవ్ అవ్వంగా. అలానే ఎర్త్తో పాటు మనం కూడా మూవ్ అవుతాం, కానీ ఎర్త్ లోపల కూర్చున్న మనం నచ్చితే కదులుతాం, లేకపోతే లేదు. అంటే మనం రెస్ట్ పొజిషన్లో ఉంటాం. ఎర్త్తో పోల్చుకుంటే బిల్డింగ్స్ కానీ, ట్రీస్ కానీ, సరౌండింగ్స్ కానీ రెస్ట్ పొజిషన్లోనే ఉంటాయి. అవి ఎర్త్తో పాటు తిరుగుతూ ఉంటాయి కదా. అలానే మనం ఎర్త్తో పాటు తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం ఎర్త్ యొక్క మూమెంట్ని మనం రికగ్నైజ్ చేయలేము అనమాట. ఎందుకంటే ఎర్త్ లోపల మనం రెస్ట్ పొజిషన్లో ఉంటాం కాబట్టి మన చుట్టూ ఉన్న పెద్ద ఆకారం తిరుగుతున్నప్పుడు దాని లోపల ఉన్న మనం తిరుగుతున్న సంగతి మనకి తెలియదు అనమాట. నెక్స్ట్ అలానే జస్ట్ యాజ్ వీ ఫీల్ దట్ వీఆర్ ఎట్ రెస్ట్ వెన్ వీఆర్ ఇన్ రైల్వే క్యారేజ్ ఆఫ్ ఏ స్పీడింగ్ ట్రైన్, we feel that the earth is not in motion. Just as we feel that we are at rest when we are in railway carriage of speed train. ఓకే, మనం స్పీడ్కి వెళ్ళి ట్రైన్లో కూర్చున్నప్పుడు ఏమవుతాం, మనం రెస్ట్ పొజిషన్లో ఉన్నాము, ట్రైన్ కదలట్లేదు అనుకుంటూ ఉంటాం కదా. సేమ్ అలానే మనం ఎర్త్లో ఉన్నప్పుడు కూడా ఏమనుకుంటాం, ఎర్త్ ఈజ్ నాట్ ఇన్ మోషన్. అలానే మనం ఎర్త్ కూడా కదలట్లేదు అనుకొని ఉంటాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాని మధ్యలో చిన్న చీమను వేయండి. నల్ల చీమలు ఉంటాయి కదా, అవైతే కొట్టవు. నల్ల చీమలు వేసేయండి. అప్పుడు ఏమవుతుంది, పెద్ద ప్లేట్ని మీరు రొటేట్ చేస్తూ ఉండండి కంటిన్యూషన్గా. కానీ చీమ ఏం చేస్తుంది, భూమి కదులుతుంటే చీమ కూడా ఆ ప్లేట్ని ఇట్లా పట్టుకొని ఉండిపోయి అది కూడా ప్లేట్తో పాటు కదులుతుంది. అంటే మనం కూడా ప్లేట్ని ఎర్త్తో కంపేర్ చేసుకుంటే, మనం ఆ చిన్న చీమతో కంపేర్ చేసుకుంటే మనం కూడా ఆ ప్లేట్లతో పాటు చీమ ఎలా కదులుతుంది, ఎర్త్తో పాటు మనం కూడా అలానే కదులుతున్నాం అనమాట. కానీ ఆ చీమ అక్కడ రెస్ట్ పొజిషన్లో ఉన్నట్టే మనం కూడా ఎర్త్ మీద రెస్ట్ పొజిషన్లోనే ఉంటాం. ఓకే, నెక్స్ట్ అలానే ఆర్ ద వాల్స్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. అదే మీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, మీ క్లాస్ రూమ్స్లో వాల్స్ ఉంటాయి కదా, గోడలు ఉంటాయి కదా, ఆ గోడలు అనేవి రెస్ట్ పొజిషన్లో ఉన్నాయా లేవా, ఎలా చెప్తారు? మనతో పోల్చుకుంటే గోడలు అనేవి ఎప్పుడు స్టేబుల్గా రెస్ట్ పొజిషన్లోనే ఉంటాయి. కానీ ఎర్త్తో పోల్చుకున్నట్లయితే ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు దాని మీద ఉన్న పదార్థాలన్నీ తిరుగుతాయి కాబట్టి ఎర్త్తో పాటు బిల్డింగ్స్ కానీ, వాల్స్ కానీ, మనం కానీ అందరం ఎర్త్తో పాటు తిరుగుతూనే ఉంటాం అన్నమాట. ఓకే, సో the walls of my classroom are in motion through their appears to be at rest, just like the walls of moving railway carriage when we are inside. మన గోడలు కూడా ఎర్త్తో పాటు కదులుతూ ఉన్నాయి. ఓకే, the walls of my classroom are in motion. మా క్లాస్ రూమ్లో ఉన్న గోడలు కూడా కదలికల్లోనే ఉన్నాయి. త్రూ దే ఆర్ అపీర్స్ టు బి అ రెస్ట్. జస్ట్ అవి మనకి రెస్ట్గా ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ ఎర్త్తో పాటు అవి కూడా బిల్డింగ్స్ ఎవ్రీథింగ్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఎలా అంటే ద వాల్స్ ఆఫ్ మూవింగ్ రైల్వే క్యారేజ్ వెన్ యూఆర్ ఇన్సైడ్. అలానే మనం రైలు లోపల కూర్చున్నప్పుడు ఏమవుతుంది, మన రైలు కదులుతూనే ఉంటుంది కదా ఎర్త్తో పాటు. అలానే పక్కన ఒక రైలు కదిలింది అనుకోండి, తర్వాత ఏమనుకుంటాము, మన రైలు కూడా కదులుతుంది అనుకుంటూ ఉంటాం కదా. సో మనం రైలు లోపలికి వచ్చినప్పుడు ట్రైన్లో ఇంజన్ కదులుతున్నప్పుడు ట్రైన్లో ఉన్న బోగీలు కూడా కదులుతాయి కదా. సేమ్ అలానే ఎర్త్ అనేది కదులుతున్నప్పుడు ఎర్త్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ అది మనకి ఎలా ఉంటుంది, ట్రైన్కి మన పక్కన విండో రెస్ట్ పొజిషన్లో ఎలా ఉందో అలానే మన క్లాస్ రూమ్లో ఉన్న మన పక్కన ఉన్న సైడ్ వాల్స్ కూడా రెస్ట్ పొజిషన్లో ఉన్నట్టుగానే కనిపిస్తాయి, కానీ అవి కూడా ఎర్త్తో పాటు రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, have you ever explained
that the train in which you sit appears to move when it is at rest. Why? Have you ever experienced that the train in which you sit appears to move when it is at rest? ఇప్పుడు మన ట్రైన్ ఉందనుకోండి, మనం కూర్చున్న ట్రైన్ ఉందనుకోండి, అది మనం కూర్చున్న ట్రైన్ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, కానీ అది మనకు కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మనకు అలా కనిపిస్తుంటుంది? ఎందువలన అంటే మన ట్రైన్ అక్కడే రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు మన పక్కన ఉన్న ట్రైన్ కదిలింది అనుకోండి, మన పక్కన ఉన్న ట్రైన్ కదిలినా లేకపోతే మనం బస్సులో ఉన్నప్పుడు మన పక్కన ఉన్న బస్సు కదిలినా కూడా మనం కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి మనకు సరౌండింగ్స్లో మన పక్కన ఉన్న సైడ్ కదిలినప్పుడు వాటితో పాటు కూడా మనం కదులుతున్నామన్న ఆలోచన అనేది, అది ఫీలింగ్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ ద ట్రైన్ ఇన్ విచ్ ఐ సాట్ appearing to move when it is at rest. ఓకే, నేను ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. నేను ఏదైతే ట్రైన్లో కూర్చున్నానో ఆ కూర్చున్న ట్రైన్ అనేది రెస్ట్ పొజిషన్లోనే ఉంది, కానీ అది మనకి ఎలా ఉంది? అది మనకి మూవ్ అవుతున్నట్టు ఫీలింగ్ కలిగింది. ఎప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది? నువ్వు రెస్ట్ పొజిషన్లో ఉన్నా, నీ ట్రైన్ వెహికల్ రెస్ట్ పొజిషన్లో ఉన్నా, పక్కన ఇంకో ట్రైన్ కదులుతున్నప్పుడు ఆ కదులుతున్న ట్రైన్ని చూసినప్పుడు ఆ ట్రైన్తో పోల్చుకుంటే మనం కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వెన్ ఐ సా అనదర్ ట్రైన్ మూవింగ్ ఆన్ ద సైడ్ ట్రాక్ ఈవెన్ దో మై ట్రైన్ ఈజ్ ఎట్ రెస్ట్. నా ట్రైన్ రెస్ట్లో ఉన్నా, ఐ సా ద అనదర్ ట్రైన్ మూవింగ్ ఆన్ సైడ్ ట్రాక్. మన సైడ్ ట్రాక్లో ఉన్న అనదర్ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు దాన్ని చూస్తున్నట్లయితే దాంతో పోల్చుకుంటే మన ట్రైన్ మూవ్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట, రెస్ట్ పొజిషన్ ఉన్నా కానీ. సో దిస్ ఈజ్ బికాస్ మోషన్ ఈజ్ రిలేటివ్. ఆ విధంగా మనం ఒక దాంతో కంపేర్ చేసుకొని అక్కడ కదులుతున్నామా రెస్ట్ పొజిషన్ ఉన్నామని చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని మనం మోషన్ని మనం రిలేటివ్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు అబ్బాయి పక్కన సైడ్ ట్రాక్లో మూవ్ అయ్యే ట్రైన్ని చూడలేదు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటుంది? తన ట్రైన్ రెస్ట్ పొజిషన్ ఉందని చెప్పి తనకు అర్థమవుతుంది కదా. పక్కన సైడ్ ట్రాక్లో మూవింగ్ ట్రైన్ని చూశాడు కాబట్టి ఆ ట్రైన్ చూస్తే అబ్బో మనం కూడా కదులుతున్నామన్న ఆలాపన అనేది భ్రమ అనేది తనకి కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పేజ్ నెంబర్ 16లో క్వశ్చన్స్. వై డూ వీ అబ్జర్వ్ దస్ చేంజెస్? ఓకే, మనం అలాంటి చేంజెస్ని ఎందువల్ల అబ్జర్వ్ చేస్తున్నాం? We know that ఎర్త్ ఈజ్ ఏ స్పియర్. మీరు చూసినట్లయితే ఎర్త్ అనేది స్పియర్గా ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది. అయితే ద అప్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ద వర్టికల్ పొజిషన్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. సో వేర్ ద vertical is drawn, hence the motion up and down have no meaning unless the point on the earth's surface to which they refers is defined. మనం ఏంటి అబ్జర్వేషన్ చేంజెస్ మనం ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం అంటే, మన ఎర్త్ అనేది స్పియర్గా ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది అనమాట. సో ఇట్లా గోళాకారంగా ఉన్న ఎర్త్ అనేది ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు ఎట్లా మూవ్ అవుతుంది? అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు విధంగా అనుకోండి, ఎర్త్ అనేది ఇట్లా వర్టికల్ యాక్సిస్లో మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మూవ్ అవుతున్నప్పుడు ఈ సరౌండింగ్స్ కూడా మనకి మూవ్ అవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మూమెంట్ జరుగుతూ ఉంటుందో అక్కడ సర్ఫేస్ మొత్తం కూడా ఆ మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో యు నో ద ఎర్త్ ఈజ్ ఏ స్పియర్, ఇట్ అప్వర్డ్స్ డైరెక్షన్ ఆఫ్ ద వర్టికల్ పొజిషన్ ఇట్స్ సర్ఫేస్ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. సో ఇక్కడ ఈ వర్టికల్ పొజిషన్ అంతా ఎర్త్ సర్ఫేస్ ఉంటుంది అన్నమాట వర్టికల్ పొజిషన్లో. ఓకే, సో వెన్ ద వర్టికల్ ఈజ్ డౌన్, వర్టికల్ కానీ రాసినట్టే, హెన్స్ ద మోషన్ అప్ అండ్ డౌన్ హ్యావ్ నో మీనింగ్ అన్లెస్ ఇట్స్ ద పాయింట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ టు విచ్ దే ఆర్ రిఫర్స్ ఈజ్ డిఫరెంట్. అదే కనుక వర్టికల్ మోషన్లో కాకుండా అంటే వేరే రకంగా తిరిగింది అనుకోండి, అప్పుడు ఎర్త్ యొక్క మూమెంట్కి వాటి కదలికకి అర్థం ఏమి ఉండదు అనమాట. ఓకే, ఎర్త్ వర్టికల్ మోషన్ ఉన్నప్పుడు ఓన్లీ సర్ఫేస్ మొత్తం మీద ఎర్త్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బాటంలో కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి ఈ సర్ఫేస్ సరౌండింగ్స్ మొత్తం మనకి కదలికలు అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఆర్ దేస్ టర్మ్స్ రిలేటివ్ ఆర్ నాట్?
ఎస్. ఓకే, సో ఇక్కడ మనం ఎర్త్ చేంజెస్ని అబ్జర్వ్ చేస్తున్నాము. ఎర్త్ అనేది స్పియర్గా ఉంది, అది వర్టికల్ యాక్సిస్లో రొటేట్ అవుతూ ఉంది. ఇలాంటి టర్మ్స్ అని మనం చెప్పుకున్నాం కదా. ఆర్ దే టర్మ్స్ ఆర్ రిలేటివ్ ఆర్ నాట్? అవన్నీ మనకి రిలేటివ్గా ఉన్నాయా లేదా? ఎస్, ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 16 అంటే మీకు అర్థం కాదు, నేను తీసి చూపిస్తాను. పేజ్ నెంబర్ 16కి సంబంధించి క్వశ్చన్స్ ఇప్పుడు వీటి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రజెంట్ మన టాపిక్ కదా, ఈ టాపిక్ నుంచి మనకు అప్ అండ్ డౌన్ మోషన్లో ఎర్త్ అనేది ఇట్లా రొటేట్ అవుతుందని, కాబట్టి మనం సర్ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్లో సన్ రైజ్ సన్సెట్ ఇవన్నీ చూస్తున్నాం, డే అండ్ నైట్ డిఫరెన్సెస్ చూస్తున్నాం, మోషన్ అనేది రిలేటివ్ అని, అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 21లో క్వశ్చన్స్. పేజ్ నెంబర్ 21 ఏది? ఇది కదా పేజ్ నెంబర్ 21, అవునా? ఓకే, దీనికి సంబంధించి మనం ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకుందాం. పేజ్ నెంబర్ 21లో వాట్ డిఫరెన్స్ డిడ్ యూ నోటీస్డ్ బిట్వీన్ ద 2 యాక్టివిటీస్? ఇంతకుముందు వేసిన 2 యాక్టివిటీస్ ఉన్నాయి కదా, మెజరింగ్ యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ. ఓకే, వీటి గురించి 2 యాక్టివిటీస్, ఇక్కడేమో టాంజెంట్ తీసుకున్నాం. ఓకే, ఈ 2 యాక్టివిటీస్ మధ్య డిఫరెన్స్ ఏం గమనించాము అంటే, యావరేజ్ స్పీడ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై టేకింగ్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ విత్ టైం టేకెన్, whereas the average velocity is calculated by taking the ratio of total displacement to time taken. 2 యాక్టివిటీస్లో యావరేజ్ వెలాసిటీ, యాక్టివిటీ 2లో యావరేజ్ వెలాసిటీ గురించి చెప్పుకున్నాం, అలానే యావరేజ్ స్పీడ్ గురించి చెప్పుకున్నాం. వీటిని ఎలా డిఫైన్ చేసాం? యావరేజ్ స్పీడ్ అనేది పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ని బేస్ చేసుకొని చెప్తాం. యావరేజ్ స్పీడ్ అంటే ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ బై టైం టేకెన్. ఓకే, యావరేజ్ వెలాసిటీ అంటే ఈ పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ద రేషియో ఆఫ్, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ద రేషియో క్యాలిక్యులేట్ విత్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్ప్లేస్మెంట్ టు టైం టేకెన్. ఓకే, ఇది యావరేజ్ స్పీడ్కి యావరేజ్ వెలాసిటీకి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్, వై ఆర్ వీ కాలింగ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ అండ్ టైం వర్సెస్ యావరేజ్ స్పీడ్? వై are we calling the ratio of distance and time as average speed in first activity and as average velocity in second activity, since the direction of particle changes from time to time, since its speed also changing during its path, so we will take average speed in first activity and average velocity in second activity. మనం ఎందుకు why we are calling the ratio of distance and time as average speed in first activity and average velocity in second activity? మనం ఎందుకు రేషియో ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? యావరేజ్ స్పీడే కదా. యావరేజ్ స్పీడ్ గురించి ఫస్ట్ యాక్టివిటీలో ఎందుకు చెప్పాము, అలానే యావరేజ్ వెలాసిటీ గురించి, యావరేజ్ వెలాసిటీ స్పీడ్ గురించి ఎలా చెప్పాము, అలానే యావరేజ్ వెలాసిటీ గురించి, యావరేజ్ స్పీడ్ గురించి ఫస్ట్ యాక్టివిటీ చెప్తే యావరేజ్ వెలాసిటీ గురించి సెకండ్ యాక్టివిటీలో ఎందుకు చెప్పాము అంటే, యావరేజ్ స్పీడ్ అనేది ఒక పార్టికల్ అనేది ప్రతి టైంకి కొంత దూరం అనేది ట్రావెల్ అవుతూ ఉంటాయి, వాటి పొజిషన్ని టైం టు టైం చేంజెస్ చేస్తూ ఉంటాయి. సో అలా పొజిషన్ చేంజ్ చేసుకునే మార్గంలో అవి ఒక పార్టికల్ ఉందనుకోండి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళాలంటే అది ట్రావెల్ అవుతున్నప్పుడు అది సర్టెన్ డైరెక్షన్స్ టైం టు టైం ప్లేస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. చేంజ్ చేసుకున్నప్పుడు అది మూవింగ్ డైరెక్షన్స్ని కూడా మార్చుకుంటూ ఉంటుంది. సో పర్టికులర్ డైరెక్షన్ అనేది ఆ ట్రావెలింగ్ బాడీకి ఉండదు కాబట్టి అక్కడ డైరెక్షన్ లేనిది డిస్టెన్సే కదా. డిస్టెన్స్లో టైంతో పాటు చేంజెస్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం, స్పీడ్ అంటాం అనమాట. సో అప్పుడు అక్కడ యావరేజ్ స్పీడ్ గురించి చెప్పాం. యావరేజ్ అన్నప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టైం టేకెన్ అని వస్తుంది. ఓకే, అలానే కొంత దూరం ట్రావెల్ అయిన తర్వాత బాడీ ఒక సర్టెన్ స్పీడ్ రీచ్ అయినప్పుడు అదేమవుతుంది, సిటీకి పర్టికులర్ డైరెక్షన్లో ట్రావెల్ అయినప్పుడు అప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్లో స్ట్రైట్ లైన్లో పర్టికులర్ డైరెక్షన్లో చేంజెస్, డిస్ప్లేస్మెంట్లో చేంజెస్ వస్తూ ఉంటాయి.
ఇప్పుడు 1 minute, 2 minute, 3 minutes, 4 minutes, 5 minutes కదా. డిస్ప్లేస్మెంట్ అంతా స్ట్రైట్ డైరెక్షన్లో సింగిల్ డైరెక్షన్లో చేయాలి. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ 2 meters అని, 4 meters అని, 6 meters అని, 8 meters అని, 10 meters అని. సో ఇట్లా డిస్ప్లేస్మెంట్లో చేంజెస్ సింగిల్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు డిస్ప్లేస్మెంట్లో చేంజెస్ అవుతూ ఉంటాయి. టైంతో పాటు డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంటే దాన్ని మనం వెలాసిటీ అంటాం. ఇదే యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ టోటల్ టైం టేకెన్ అని చెప్పి రాసుకుంటాం, అంతే తేడా. సో ఫస్ట్ యావరేజ్ స్పీడ్ గురించి ఎందుకు చెప్పామంటే పార్టికల్స్ టైం టు టైం చేంజెస్ అవుతుండే. సిన్స్ ద డైరెక్షన్ ఆఫ్ పార్టికల్స్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఇట్స్ స్పీడ్ ఆల్సో చేంజింగ్ డ్యూరింగ్ ఇట్స్ పాత్. సో వీ విల్ టేక్ ద యావరేజ్ స్పీడ్ ఇన్ ఫస్ట్ యాక్టివిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ ఇన్ second activity. Okay, next, can you find the speed of a car at a particular instant of a time? పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ ఈ టైంలో ఒక కార్ యొక్క స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఎస్, క్యాలిక్యులేట్ చేస్తూ బై లుకింగ్ ఎట్ ది స్పీడోమీటర్ చూసినట్లయితే పర్టికులర్ ఇన్స్టెంట్లో కార్ అనేది ఎంత ఇన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అయ్యింది అనేది మనం గమనించవచ్చు అనమాట. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఎట్ ఇట్స్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ t3 ఫర్ గివెన్ మోషన్? అబౌవ్ మోషన్లో ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పారు కదా గ్రాఫ్లో యావరేజ్ స్పీడ్ గురించి చెప్పాము, అలానే పర్టికులర్ డైరెక్షన్లో యావరేజ్ వెలాసిటీ గురించి చెప్పాం. అయితే ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి యావరేజ్ స్పీడ్ అవుతుంది, ఇక్కడ స్ట్రైట్ లైన్ యావరేజ్ వెలాసిటీ అవుతుంది. సో ఇలా ఇనీషియల్ టైం t, నెక్స్ట్ ఫైనల్ టైం t2 అనుకుంటే సడన్ మిడ్ పాయింట్లో రెండు కలిసిన ప్రదేశంలో t3 అనే టైం యాక్సిస్ తీసుకున్నప్పుడైతే ఈ టైం t3 దగ్గర యావరేజ్ స్పీడ్ని ఎలా డిఫైన్ చేస్తాము? యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? సో యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి చెప్పాలి? ఫైనల్ చేంజ్ ఇన్ ఓకే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లే కదా. సో ఇక్కడ ఏమొచ్చారంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ కాదు అడిగింది. t3 దగ్గర ఆ పాయింట్లో ఇక్కడ ఇన్స్టెంట్